ఎస్ఐఆర్ విషయంలో టీడీపీ నేతలు జాగ్రత్త వ్యవహరించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జూలై నుంచి కూటమి సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. సైకిళ్లపై నేతలు ఇంటింటికి వెళ్లాలన్నారు. తాను కూడా సైకిల్ పైనే ప్రజల్లోకి వెళతానన్నారు. అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లకు సర్పై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా అత్యంత కీలకమైన అంశమని, దీనిపై ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు చంద్రబాబు. 2002 ఓటర్ల జాబితా ప్రామాణికంగా సర్ ప్రక్రియ జరుగుతోందని వివరించిన చంద్రబాబు, జూలై 14 నాటికి 2 దఫాల మ్యాపింగ్ జరుగుతుందని, అప్పటిలోగా అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల సమయంలో మాత్రమే మిత్రపక్షాలను గుర్తు చేసుకోవడం సరైన పద్ధతి కాదన్న చంద్రబాబు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జనసేన, బీజేపీతో సమన్వయం కొనసాగాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా 3 పార్టీల మధ్య సమన్వయం ఉండాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి పరస్పర సహకారమే కారణమన్నారు. పార్టీ బలం, ప్రభుత్వ బలం రెండూ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయన్నారు చంద్రబాబు. జూలై 15 నుంచి ఆగస్టు చివరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ప్రచారం చేపట్టాలని పార్టీ నేతలకు ఆదేశించారు. 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు వివరించాలని సూచించారు. 45 రోజుల పాటు విస్తృత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని, తాను కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. సాధ్యమైనంత వరకు సైకిళ్లపై ప్రచారం నిర్వహించాలన్నారు చంద్రబాబు. తాను కూడా సైకిల్ పైనే ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించారు.